రారంట. ఒక రోజు ఏం జరిగిందంటే, నేను ఇంకా విశ్వాసంలో ఉన్నాను. ఈ చేనులో ఏం పడిపోయినంటే గొర్రెలు పడిపోయి మేసేస్తే మామూలు కోపం లేదు నాకు. కర్ర తీసుకువెళ్ళి పరిగెట్టుకెళ్తుంటే ఆ జీతగాడు ఏం చేసాడంటే జీతగాడు కదా మరి, ఆ దెబ్బలు పడతాయని భయం వేసి గొర్రెలు ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోయాడు, పరిగెట్టేసాడు. కానీ సొంత గొర్రెలు కాపరి ఉంటాడు కదా, కాపరి ఆ ఏం చేసాడు, నీ గొర్రెలు కొట్టేస్తుంటే వెంటనే ఆ గొర్రెలకి ఏం పడిపోయాడు, అడ్డం పడిపోయి కొట్టద్దయ్యా అని ఆ గొర్రెలు కొట్టనివ్వలేదు. కానీ తర్వాత ఆ గొర్రెలను కూడా నేను కొట్టేసాడు అనమాట. గొర్రెలను కొట్టించుకున్నాడు కానీ గొర్రెల మీద మాత్రం ఏం చేయలేదు, ఒక దెబ్బ పడనివ్వలేదు. తర్వాత నాకు చాలా నేను పశ్చాత్తాపడ్డానండి. ఆ కొట్టిన తర్వాత మర్రా ఇంకోసారి గొర్రెలను కొట్టలేదు నేను నా జీవితంలో. ఆ దేవుడు మెర్ర ఎలా సేవకుల ద్వారా ఇప్పుడు సంఘంలో ఎలా గొర్రెల విషయంలోనూ కాపరుల విషయంతో మాట్లాడుతుంటుంటే, ప్రభువా నిజమేనైనా మొట్టమొదటిగా జన్మించినప్పుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? గొర్రెల కాపరికే ప్రత్యక్షమయ్యాడు. గొర్రెల కాపరిగా దేవదూత ప్రత్యక్షమైంది.